to Commerce Everybody. Subscribe the channel and click on the bell icon to receive the notification. Hello students, how are you? Welcome to my YouTube channel Commerce Everybody. విద్యార్థులారా, ఉమ్మడి వ్యాపారానికి మరియు భాగస్వామ్య వ్యాపారానికి మధ్య గల తేడాలు. ఉమ్మడి వ్యాపారము మరియు భాగస్వామ్య వ్యాపారం మధ్య గల తేడాలు. విద్యార్థులారా, ఈ లెక్చర్లో ఉమ్మడి వ్యాపారం అంటే ఏంటి, భాగస్వామ్య వ్యాపారం అంటే ఏంటి, ఈ రెండు వ్యాపారాల మధ్య ఏ విధమైన విషయాల్లో తేడాలు ఉంటుంటాయి, అవేంటో మీకు వివరించబోతున్నాను. ముందుగా ఉమ్మడి వ్యాపారము అర్థము. ఉమ్మడి వ్యాపారం అనేది ఒక తాత్కాలికమైన వ్యాపారము. ఉమ్మడి వ్యాపారం అనేది ఒక తాత్కాలికమైన భాగస్వామ్య వ్యాపారము. దీనికి ప్రత్యేకించి ఏ విధమైన పేరు పెట్టరు. కొన్ని ప్రత్యేక తరహా వ్యవహారాలని లేదా పనులను పూర్తి చేయడానికి లేదా వ్యాపారాలను నిర్వహించడానికి ఈ ఉమ్మడి వ్యాపారం అనే దాన్ని స్టార్ట్ చేస్తున్నారు ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులతో. ఆ ఉమ్మడి వ్యాపారంలో ఉన్న భాగస్తులని సహభాగస్తులు అంటాము. ఆ సహభాగస్తులు వారి మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం వాటిని పంచుకుంటారు. ఒకవేళ లాభ నష్టాలకు సంబంధించిన ఒప్పందం లేకపోతే వచ్చిన లాభ నష్టాలను అందరూ సమంగా పంచుకుంటారు. ఇది ఉమ్మడి వ్యాపారం. అదేవిధంగా భాగస్వామ్య వ్యాపారము. భాగస్వామ్య వ్యాపారము ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తుల చేత స్థాపించబడి వ్యాపారాన్ని నిర్వహించిన తర్వాత వచ్చే లాభ నష్టాలను పంచుకోవడానికి కుదిరిన ఒప్పందం ఆధారంగా వ్యక్తుల కలయికను మనం భాగస్వామ్య వ్యాపారంగా చెప్పవచ్చు. విద్యార్థులారా, ఇందులో కూడా ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు ఉంటుంటారు. లాభాల్ని వీరు కూడా సమానంగా లేదా వారి మధ్య కుదిరిన ఒప్పందం ఆధారంగా పంచుకుంటుంటారు. తర్వాత సంస్థకు సంబంధించిన మూలధనాన్ని కూడా ఆయా భాగస్తులు వారి మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం సమకూర్చుతారు. కానీ ఇక్కడ భాగస్వామ్య వ్యాపారానికి ప్రత్యేకమైన పేరు ఉంటుంటుంది. ఇది తాత్కాలికమైన వ్యాపారం కాదు. భాగస్వాముల మధ్య అంగీకారం ఉన్నంత కాలము ఆ వ్యాపారం కొనసాగే అవకాశం ఉంటుంటుంది. ఇది దీర్ఘకాలిక వ్యాపారం తరహాకు సంబంధించిన వ్యాపారం. ఇది మరి భాగస్వామ్య వ్యాపారంలో కనిష్టం ఇద్దరు ఉండాలి. గరిష్టంగా 10 లేదా అంతకంటే ఎక్కువ మంది సభ్యులు ఉంటారు. బ్యాంకింగ్ వ్యాపారం అయితే 10 మంది, బ్యాంకింగేతర వ్యాపారం అయితే 20 మంది వరకు భాగస్వామ్య వ్యాపారంలో సభ్యులుగా ఉంటారు. మరి ఉమ్మడి వ్యాపారంలో కూడా కనీసం ఇద్దరే. ఇక్కడ పేరుండదు, వ్యాపార సంస్థకు పేరుండదు. ఇక్కడ మాత్రం ప్రత్యేకించి ఆ వ్యాపార సంస్థకు పేరుంటూ ఉంటుంది. అదేవిధంగా భాగస్వామ్య వ్యాపారము భారత భాగస్వామ్య చట్టము 1932 పరిధిలో ఇది పనిచేస్తుంటుంది. లేదా భాగస్వామ్య వ్యాపారము భారత భాగస్వామ్య చట్టము 1932లోని నియమ నిబంధనలను అనుసరించి పనిచేయాలన్నమాట. ఇవి ఉమ్మడి వ్యాపారం మరియు భాగస్వామ్య వ్యాపారాల వాటి యొక్క వివరాలు లేదా వాటి యొక్క అర్థము. తర్వాత విద్యార్థులారా, ముఖ్యంగా ఇప్పుడు మనం భాగస్వామ్య వ్యాపారము ఉమ్మడి వ్యాపారం మధ్య పోలికలు ఒకే రకంగా ఉంటాయి. కానీ వాటిని కనుక మనం పర్టికులర్గా తరచి చూస్తే కొన్ని తేడాలు కూడా ఉన్నాయి విద్యార్థులారా. పేరుకి రెండు ఒకే తరహా వ్యాపారాలు. అదేమో తాత్కాలిక భాగస్వామ్యము ఉమ్మడి వ్యాపారం అంటే, భాగస్వామ్యమేమో దీర్ఘకాలిక వ్యాపారము. రెండు ఒక రకంగా ఉంటాయి. అక్కడ ఇద్దరు ఉంటారు, కనీసం ఇక్కడ ఇద్దరే ఉంటారు. కానీ ఆయా వ్యాపారాల తరహాను మనం పరిశీలించినట్లయితే కొన్ని ముఖ్యమైన తేడాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందులో ఒకటి పేరు. ఈ పేరు విషయానికి ఉమ్మడి వ్యాపారానికి ప్రత్యేకించి ఏ విధమైన పేరుండదు. ప్రత్యేక పేరంటూ దీనికి ఏం పెట్టరు. కానీ భాగస్వామ్య వ్యాపార సంస్థలో దీనికంటూ ఒక ప్రత్యేకమైన పేరుంటుంటుంది. భాగస్తుల మధ్య కుదిరిన ఒప్పందం ఆధారంగా దానికి ఒక పేరుంటుంటుంది.
ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి ముగ్గురు కలిసి వ్యాపారం చేస్తున్నారు అనుకోండి, ఏబిసి ఎంటర్ప్రైజెస్ ఒక పేరు ఉంటుంది, కానీ ఇక్కడ అలాంటి పేరు ఉండదు అనమాట. తర్వాత కాల పరిమితి, కాలాన్ని కనుక మనం దృష్టిలో ఉంచుకున్నట్లయితే కాల పరిమితి ప్రకారంగా వీటి యొక్క జీవితాన్ని కొలిసినట్లయితే ఉమ్మడి వ్యాపారము స్వల్పకాలానికి సంబంధించింది. ఎందుకంటే ఒక ప్రత్యేక తరహా పనిని చేయడానికి లేదా వ్యాపారాన్ని నిర్వహించడానికి వారు సహభాగస్తులుగా చేరి వ్యాపారాన్ని చేస్తారు కాబట్టి ఎప్పుడైతే ఆ పని పూర్తయిపోతుందో ఆటోమేటిక్ గా ఆ ఉమ్మడి వ్యాపారం యొక్క కాలం అనేది తీరిపోతుంటుంది. తర్వాత భాగస్వామ్య వ్యాపారం యొక్క కాల పరిమితిని మనం చూసినట్లయితే ఇది దీర్ఘకాలిక వ్యాపారము, అంటే దీన్ని దీర్ఘకాలంలో కొనసాగించే అవకాశాలు ఉంటుంటాయి. భాగస్తుల మధ్య సరైన సంబంధం ఉన్నట్లయితే, వారు వ్యాపారాన్ని కొనసాగించాలనే కోరికతో ఉన్నట్లయితే ఆటోమేటిక్ గా దీన్ని అనేకమైన సంవత్సరాల వరకు కొనసాగించే అవకాశం ఉంటుంటుంది. దీనికి ప్రత్యేకమైన వ్యాపారం చేయాలనే రూల్ ఏం లేదు, ఏ వ్యాపారాన్ని వాళ్ళు చేపట్టచ్చు. వారి మధ్య అంగీకారం ఉన్నట్లయితే ఎలాంటి వ్యాపారమైనా ఎన్ని సంవత్సరాలు కొనసాగించే అవకాశం ఉంటుంది. కాబట్టి దీని యొక్క కాల పరిమితి దీర్ఘకాలము. తర్వాత సభ్యులు, విద్యార్థులారా, భాగస్వామ్య వ్యాపారాలను మరియు ఉమ్మడి వ్యాపార విషయాల్లో సభ్యుల్ని కనుక మనం చూసినట్లయితే సభ్యుల్ని ఉమ్మడి వ్యాపారంలో సహభాగస్తులు అనే పేరుతో పిలుస్తారు. కో వెంచరర్స్ అంటాం, సహభాగస్తులు. అదే భాగస్వామ్య వ్యాపారం అయితే సభ్యులని భాగస్తులు అంటాం, పార్ట్నర్స్. భాగస్తులు అనే పేరుతో పిలుస్తున్నాం. తర్వాత ఖాతా పుస్తకాలు నిర్వహణ. ఉమ్మడి వ్యాపారానికి వేరే పుస్తకాలు తప్పనిసరి కాదు. ఉమ్మడి వ్యాపారంలో ప్రత్యేకించిన పుస్తకాలు నిర్వహించవలసిన రూల్ అంటూ ఏమి లేదు. సహభాగస్తులు ప్రత్యేకమైన ఖాతా పుస్తకాలు నిర్వహిద్దాం అనుకుంటే నిర్వహించవచ్చు, లేకుంటే వారు ఏదైతే ఇతర వ్యాపారాలు చేస్తున్నారో ఆ వ్యాపారానికి సంబంధించిన ఖాతాల్లో లేదా పుస్తకాల్లో ఉమ్మడి వ్యాపార వ్యవహారాలు కూడా నమోదు చేయొచ్చు. కానీ భాగస్వామ్య వ్యాపారం సంబంధించిన అన్ని వ్యవహారాలని ప్రత్యేకమైన పుస్తకాల్లో నమోదు చేయాలి. వారికి ఏదైనా సొంత వ్యాపారం ఉన్నట్లయితే వ్యక్తిగతంగా ఆయా వ్యాపారాల్లో ఈ భాగస్వామ్య వ్యాపార వ్యవహారాలు నమోదు చేయడం అనేది సాధ్యం కాదు, అది ఖచ్చితం కూడా కాదు, అది కరెక్ట్ కూడా కాదు. తర్వాత ముగింపు అంటే భాగస్వామ్య మరియు ఉమ్మడి వ్యాపారాలు ఏ విధంగా ముగింపు జరుగుతుంటాయి లేదా ఎప్పుడు ముగింపోతుంటాయి అనేది దీని యొక్క అర్థము. ప్రత్యేక పని కోసం ఏర్పాటు చేయబడినవి కాబట్టి ఉమ్మడి వ్యాపారాలు ఆ ప్రత్యేక పని ఎప్పుడైతే పూర్తయిందో ఆటోమేటిక్ గా ఉమ్మడి వ్యాపారం కూడా పూర్తయిపోతుంది అనమాట, అంటే రద్దయిపోతుంది. ఉదాహరణకి ఒక కాలువ నిర్మాణం కోసము, ఒక కాలువని తవ్వడం కోసము కొంతమంది వ్యక్తులు ఉమ్మడి వ్యాపారాన్ని స్టార్ట్ చేశారు అనుకోండి. ఆ కాలువ నిర్మాణము లేదా ఆ కాలువ తవ్వడం అనేది అయిపోతే ఆటోమేటిక్ గా ఆ ఉమ్మడి వ్యాపారం అనేది పూర్తి అయిపోతుంది, ముగిసిపోతుంది లేదా రద్దవుతుంది. కానీ భాగస్వామ్య వ్యాపారం అనేది ఒక ప్రత్యేకమైన పని కోసం కాకుండా దీర్ఘకాలంలో ఎలాంటి వ్యాపారం వాడు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది దీర్ఘకాలంలో అవిచ్ఛిన్నంగా కొనసాగుతుంటుంది. దీనికంటూ ప్రత్యేకమైన పని ఏం లేదు కాబట్టి ఎలాంటి వ్యాపారమైనా వారు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వ్యాపారము అవిచ్ఛిన్నంగా కొనసాగుతుంది. తర్వాత పని స్వభావము. ఉమ్మడి వ్యాపారము నిర్మాణ పని కానివ్వండి, కాలువ నిర్మాణాలు కానివ్వండి, వాటాలు కొనడం కానివ్వండి, వాటాలు అమ్మడం కానివ్వండి, మొదలైన తరహా వ్యాపార వ్యవహారాల్ని ఈ ఉమ్మడి వ్యాపారం చేపడుతుంటారు. కానీ భాగస్వామ్య వ్యాపారంలో ప్రత్యేకంగా ఇలాంటి వ్యాపారాన్నే చేయాలనే ఉద్దేశం అంటూ ఏం లేదు, లేదా కండిషన్ కానీ స్వభావం కానీ ఏం లేదు. భాగస్థుల మధ్య ఉన్న అంగీకారం ప్రకారము వాళ్ళ అభిష్టం మేరకు ఎలాంటి వ్యాపారమైనా చేసే అవకాశం ఉంటుంది. తర్వాత రుణ బాధ్యత. ఉమ్మడి వ్యాపారంలో సహభాగస్తుల మధ్య కుదిరిన ఒప్పందం ఆధారంగా వ్యాపారంలో వచ్చిన లాభ నష్టాల్ని పంచుకోవడానికి గాను వారి యొక్క రుణ బాధ్యత ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి ఉమ్మడి వ్యాపారంలో నష్టం వస్తే భాగస్తులు సమానంగా పంచుకుందనుకుంటే దాన్ని సమంగా పంచుకుంటారు.
లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అండ్ వై ఉన్నారు, 3:2 నిష్పత్తిలో పంచుకోనుకోండి, ఆ 3:2 నిష్పత్తిలో పంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఒప్పందం ఏ విధంగా ఉంటే ఆ విధమైన దాని ప్రకారం అనమాట. అదేవిధంగా భాగస్వామ్య వ్యాపారంలో ఇక్కడ భాగస్థుల యొక్క రుణ బాధ్యత అనేది అపరిమితము మరియు సమిష్టిగతము. అపరిమితము అంటే వ్యాపార సంస్థలో వచ్చిన నష్టాలని లేదా ఆ యొక్క ఇబ్బందుల్ని ఎదుర్కోవడానికి భాగస్థులు వ్యక్తిగతంగా వారి ఆస్తుల నుంచి కూడా అమౌంట్ తేవాలి. వారు ఎంతైతే వ్యాపారంలో పెట్టారో లేదా ఇన్వెస్ట్మెంట్ చేశారో దానికి పరిమితం ఉండకుండా వ్యాపార ఆస్తులకి అప్పులు తీసుకుని సరిపోనప్పుడు వారి వ్యక్తిగత ఆస్తుల నుంచి కూడా నగదు తెచ్చి ఆ మొత్తాన్ని తీర్చవలసిన బాధ్యత ఉంటుంది. కాబట్టి ఇది అపరిమితము. అదేవిధంగా సమిష్టిగతము. ఒక భాగస్వామి యొక్క ఆర్థిక పరిస్థితి బాగలేకపోతే మిగతా భాగస్తులు కలిసి సంస్థ యొక్క నష్టాలని పూడ్చాల్సిన బాధ్యత ఉంటుంది. కాబట్టి ఇక్కడ రుణ బాధ్యత సమిష్టియుతం కూడా. తర్వాత ఖాతా తయారీ భావన, ఖాతాలను తయారు చేసే భావన. ఉమ్మడి వ్యాపారంలో ఖాతాలు అనేవి వసూలు భావన ఆధారంగా తయారు చేయబడతాయి. కానీ భాగస్వామ్య వ్యాపారంలో ఖాతాలు సంచిత భావం ఆధారంగా, సంచిత భావంతో ఈ యొక్క ఖాతాలు అనేవి నిర్వహించబడుతుంటాయి లేదా తయారు చేస్తుంటారు. సంచిత అంటే కొనసాగుతుందనే భావన. భాగస్వామ్యం ఈ సంవత్సరము, నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ అలా కొనసాగే అవకాశం ఉంటుంది. కాబట్టి సంచిత భావంతో ఇక్కడ ఖాతాను పూర్తి చేస్తారు, తయారు చేస్తారు. నెక్స్ట్ ముగింపు. ఉమ్మడి వ్యాపారంలో ప్రత్యేక పని ఎప్పుడైతే పూర్తయిందో లేదా ప్రత్యేక వ్యాపారం ఎప్పుడైతే పూర్తయిందో వెంటనే ఉమ్మడి వ్యాపారం అనేది ఆ యొక్క లెక్కలు అనేవి ఆ రోజు తయారు చేస్తారు అనమాట. ముగింపు లెక్కలు తయారు చేయడము. పని పూర్తి కాగానే, నిర్మాణం కాగానే, అమ్మకాలు కాగానే ఆటోమేటిక్ గా ఆ లెక్కలు తయారు చేస్తారు. కానీ భాగస్వామ్య వ్యాపార సంస్థలో వ్యాపార లెక్కల్ని వ్యాపార సంవత్సరం ఆఖరణ తయారు చేస్తారు. ఉదాహరణకి వారు క్యాలెండర్ ఇయర్ కనుక ఫాలో అవుతుంటే డిసెంబర్ 31న ఖాతాలు తయారు చేస్తారు. లేదు ఫైనాన్షియల్ ఫాలో అవుతున్నట్లయితే మార్చి 31న వారి ఖాతాలని ముగించే అవకాశం ఉంటుంది. ఇవి రకరకాల తేడాలు మన యొక్క ఉమ్మడి వ్యాపారము మరియు భాగస్వామ్య వ్యాపారం మధ్య గల తేడాలు విద్యార్థులారా. ఇక్కడ మీకు భాగస్వామ్య వ్యాపారం అంటే అర్థం ఏంటి చెప్పాను, ఉమ్మడి వ్యాపారం అర్థం చెప్పాను. తర్వాత ఈ భాగస్వామ్య వ్యాపారం మరియు ఉమ్మడి వ్యాపారం మధ్య గల తేడాలని 9 అంశాలను తీసుకొని వాటి సహాయంతో ఆ యొక్క రెండు వ్యాపారాల మధ్య ఎలాంటి తేడాలు ఉంటాయో లేదా భేదాలు ఉంటాయో మీకు ఈ లెసన్ చెప్పడం జరిగింది విద్యార్థులారా. నెక్స్ట్ క్లాస్ లో మరొక మంచి టాపిక్ తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మా ఈ కామర్స్ వరల్డ్ ఛానల్లో ఉన్న లెక్చర్లు చూస్తూ ఉండవలసిందిగా మీకు మనవి చేస్తూ, మరొకసారి మా ఛానల్కి ఇంకేమైనా మీరు సబ్స్క్రైబ్ కాకపోతే సబ్స్క్రైబ్ అవ్వాల్సిందిగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ.